నమస్తే, నేను రామి. లాస్ట్ 10 డేస్లో నాకు పీసీఓడి అనే డాక్టర్స్ చెప్పారని వచ్చారనమాట. ఉమెన్ పేషెంట్స్, క్లయింట్స్. వాళ్ళకి అసలు బాడీలో ఏం జరుగుతుందో తెలియని కండిషన్లో ఉన్నారు. బాడీ ఏ కండిషన్లో ఉందని అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇందుకు ఏంటిది? వాటిది పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇందులో ఓవరీస్ టూ మెనీ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవన్నీ ఫర్టిలైజ్ అవ్వక అలా చిన్న చిన్న సిస్టుల కింద మారిపోతాయి డ్రెస్. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ సైకిల్. సో నెక్స్ట్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది కొంచెం కాంప్లికేటెడ్, సీరియస్ అని కూడా చెప్పవచ్చు. ఇందులో ద హోల్ హార్మోనల్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. బాడీ ఎక్కువగా మేల్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, అంటే ఆండ్రోజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇది ఓవలేషన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమందికి ఓవలేషన్ కూడా ఆగిపోతుంది. ఇది కండిషన్. డిఫరెన్స్ ఏంటి? పీసీఓడి ఇది కామన్గా ఉంటుంది, ఇట్స్ మేనేజబుల్ అనమాట. పీసీఓఎస్ కొంచెం డీప్ లైఫ్ స్టైల్ కరెక్షన్ ఖచ్చితంగా జరగాలి. వై ఇట్ హ్యాపెన్స్ అలా చెప్పుకుంటే ఫస్ట్ చెప్పాల్సింది స్ట్రెస్. ఇప్పుడు కామన్గా వింటున్నది మనము స్ట్రెస్. ఇది రకరకాలుగా అయి ఉండొచ్చు. ఇంట్లో వర్క్ స్ట్రెస్, దీని తర్వాత అంటే ఇంట్లో పర్సనల్ ఫ్యామిలీ వర్క్, దీని తర్వాత ప్రొఫెషనల్ వర్క్. ఉమెన్ కొంచెం మల్టిపుల్ రోల్స్ ప్లే చేయాల్సి వస్తుంది కదా. ఈ అన్నింటినీ మేనేజ్ చేసే ప్రాసెస్లో స్ట్రెస్ తీసేసుకుంటుంది, బయటకు ఎక్స్ప్రెస్ చేయదు. దీని తర్వాత పూర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే కొంతమందికి న్యాచురల్గా జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము. కొంతమందికి విధి లేక, వండుకునే టైం లేక ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేసి తిన్నామండి. దిస్ కైండ్ ఆఫ్ కూడా జరిగేదానికి అవకాశం ఉంది. ఎనీహౌ, పూర్ ఫుడ్ హ్యాబిట్స్. స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం, టూ మచ్ స్క్రీనింగ్, వర్క్ వల్ల అయి ఉండొచ్చు, లేదా హ్యాబిచుయేటెడ్ అని అయి ఉండొచ్చు. దీంతో పాటు ఏమవుతుందంటే హార్మోనల్ డిస్ట్రప్షన్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. అవర్ బాడీ ఈజ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ రియాక్టింగ్ టు అవర్ లైఫ్ స్టైల్. సో కామన్ సిమ్టమ్స్ ఏంటి ఇందులో అని చూస్తే, ఇర్రెగ్యులర్ సైకిల్ ఫస్ట్, వెయిట్ గెయిన్ అవుతారు, హెయిర్ ఫాల్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అక్నే డెవలప్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఎక్సెస్ ఉంటుంది. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, అంటే ఉమెన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మందులు వాడుతున్నా కదా, డాక్టర్లు చెప్పారు కదా ఇది వాడండి బాగైపోతుంది అని ఒక భ్రమలో ఉంటారు. మెడిసిన్ విల్ నాట్ కరెక్ట్ యువర్ రూట్ కాజ్. మెడిసిన్ విల్ మేనేజ్ ది సిమ్టమ్స్ ఓన్లీ. అది ఖచ్చితంగా ప్రతి ఉమెన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి యోగ చికిత్స 100% సపోర్ట్ చేస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తుంది? ఫస్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది. దేర్ ఆర్ స్పెసిఫిక్ ఆసనాస్ 12 to 18 వీక్స్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ కరెక్షను, స్లీపింగ్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకుంటూ ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసుకుంటే ద హోల్ ఎండోక్రైన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేస్తాయి. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్కి పోతాయి. ఎలా పోతాయి? నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది. దేనివల్ల కామ్ అవుతుంది? ప్రాణాయామ, మెడిటేషన్. ప్రాణాయామాలో మెయిన్లీ అనులోమ వినులోమ, ఓంకారం, డీప్ రిలాక్సేషన్ ప్రాసెస్, యోగ నిద్ర లాంటివి. నర్వస్ సిస్టమ్ కామ్ అయిపోయింది, సో స్ట్రెస్ తగ్గిపోయింది. వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ బేరింగ్ ఆసనాస్ ఉంటాయి. ఆసనాస్ చేస్తే మెటబాలిజంలో చేంజెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా వర్క్ చేయడం మొదలు పెడుతుందో వెయిట్ మేనేజ్ చేసుకోవడం ఈజీ. వీటన్నిటితో పాటు ఎమోషనల్ బ్యాలెన్స్, అవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైండ్, బాడీ, ఎమోషన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇది మందులతో అవ్వదు. ఈ పీసీఓఎస్ నాట్ ఓన్లీ ది ఫిజికల్, ఇట్స్ ఎ మైండ్ బాడీ కనెక్షన్. ఈ కనెక్షను యోగ చికిత్స వల్లనే అవుతుంది. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? యోగ చికిత్స అనేది మన జీవితాల్లో ఎంత ఉపయోగపడుతుందో.
మీలో ఎవరికైనా పీసీఓఎస్ ఉంటే కామెంట్ చేయండి. ఇవాళే ఫస్ట్ స్టెప్ తీసుకోండి. సైన్ అప్ అవ్వండి. కన్సల్టేషన్ గో ఫర్ అట్లీస్ట్ బేసిక్ 12 weeks ప్రోగ్రామ్ మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.